వాట్ హ్యాపెన్ డాక్టర్? ఏం జరుగుంటుంది? ఆ స్నేహకు గర్భసంచుందని తేలుంటుంది, అంతేనా డాక్టర్? ఎస్, తనకి గర్భసంచి ఉంది. తల్లయ్యే అవకాశం 100% ఉంది. విన్నారుగా ఎస్ఐ గారు, చూశారుగా లాయర్ గారు. మీ చట్టాన్ని న్యాయాన్ని వీళ్ళిద్దరూ ఎలా తప్పుదోవ పట్టించారో. ఇలాంటి ద్రోహులుండాల్సింది జనజీవన స్రవంతిలో కాదు, జైలు గోడల మధ్య. ఇంకా ఏంటి చూస్తున్నారు? వెంటనే ఇద్దరికి బేడీలు వేసి అరెస్ట్ చేయండి. ఇద్దరికి బేడీలు వేసి తీసుకెళ్ళండి సార్. కానిస్టేబుల్స్, వద్దండి, అయ్యో. అప్పే నాయుడు బాబా, ఆగండి. మా అమ్మాయిని తొందరగా తీసుకెళ్ళండి సార్. తీసుకుపోండి. నాయుడు బాబా, స్నేహ, అయ్యో. వెళ్ళండి 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 వెళ్ళండి. ఆగండి. తీసుకుపోండి. అత్తయ్య, ఆవిడ అలాగే పెడతారులేండి. మీరు వెళ్ళండి, తీసుకుపోండి. తీసుకుపోండి. అత్తయ్య, అత్తయ్య, తీసుకెళ్ళిపోండి. తీసుకుపోండి. 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 తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. అమ్మా, అమ్మా, అక్క, అయ్యా, ఎవరిని వదిలిపెట్టొద్దు. బంది పొట్టిన మాదిరి కాళ్ళు చేతులకు సంఖ్యలు వేసి బంది కలకు పంపించండి. అమ్మా, తీసుకెళ్ళిపోండి. అమ్మా, తీసుకెళ్ళండి. అమ్మా, తీసుకెళ్ళండి. వెళ్ళిపోయారా? వాళ్ళని తీసుకెళ్ళిపోయారా? ఎవరిని? అదేనే, ఆ కుంటోళ్ళని, స్నేహని. ఎవరు తీసుకెళ్తారు? పోలీసులే. ఎందుకు? అబ్బా, ఎందుకంటే నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు వాణ్ణి, కోర్టును మోసం చేసి అబద్ధం చెప్పినందుకు దాన్ని జైలుకు పంపాం కదా. కలేవేనా కంటున్నావా? కలేంటే ఆ కుంటోడితో ఆస్తి మొత్తం రాయించుకోవటం, స్నేహకు గర్భసంచుందని గవర్నమెంట్ డాక్టర్ చెప్పడం, పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం, ఇదంతా నా కళ్ళ ముందే జరిగింది కదే. కళ్ళ ముందు కాదు, కలలో జరిగింది. కళ? అవును, కలే. ఈ రోజు కళ కావచ్చు, కానీ రేపు నిజమవుతుంది. మన చేతుల్లో ఆస్తి పత్రాలు, వాళ్ళ చేతులు కారదండాలు. మనకు విందు భోజనం, వాళ్లకు చిప్పకూడు. మనకి పన్నీరు, వాళ్లకు కన్నీరు. శివగామిలా డైలాగులు బానే చెప్తున్నావు గాని ఇదంతా జరిగే పనేనా? బావా, ఏంటి కారంగా ఉందా? ఒక నిమిషం ఉండు. ఇది తిను, పెరుగు కలిపాను. తిను. బావా, అయిపోయింది. లాస్ట్. తిను. అయిపోయింది బావా. ముసల్దానా, నేనే గెలిచాను. బావా, నేనే గెలిచాను. నేనే భార్యని. నీ మొహం గెలిచావు. నువ్వసలు భార్యవే కావు. అదేంటి, మెత్తు కూడా మిగల్చకుండా అన్నం మొత్తం నేనే తినిపించాను కదా. తన ప్లేట్లో ఇంకా అన్నం ఉంది, కూరలున్నాయి. కానీ తనే భార్య, నువ్వు మరదలో. అదేలా పిచ్చి పిచ్చిగా ఉందా? పందెం ముందో మాట, ఇప్పుడో మాట. నీకుదా అర్థమయ్యేలా చెబుతాను, విను. భర్త ఇష్టాయిష్టాలు తెలుసుకొని మెలిగేదే భార్య. అబ్బాయికి ఏది ఇష్టమో ఏది అయిష్టమో తెలుసుకోకుండా ప్లేట్లో ఉన్నదంతా మొత్తం కలిపి ఊడ్చిపెట్టినావే. కాని ఈ అమ్మాయి భర్తకిష్టం లేనిది పక్కన పెట్టి ఇష్టమైనది మాత్రం పెట్టినాది.
అదిదా భార్య. అబ్బాయికి పొలమారుతున్నా పట్టించుకోకుండా అన్నందా కూరినావు. ఆమె నీళ్లు తాగించి సేద తీర్చింది. నువ్వుదా సాపాడు పెట్టడంలో పంతం ఉండాది, ఆ అమ్మాయి సాపాడు పెట్టడంలో ప్రేమ ఉండాది. గెలవాలని నువ్వు పెట్టినావు, తృప్తిగా కడుపు నిండాలని ఆమె పెట్టింది. ఇప్పుడు అర్థమైందా నిజమైన భార్యకి అర్థమేంటో? కాబట్టి ఈ అమ్మాయిదా భార్య, నువ్వుదా మరదలు. తొక్కేం కాదు. ఎలా పెడితే ఏంటి, నేనే భార్యని. ఛీ, లే బావా. ఎక్కడికి? నాకు నిద్ర వస్తుంది, వెళ్ళ గదిలో పడుకుందాం. ఏయ్, మా గదిలో నువ్వేంటి? నేను కాక నువ్వా? మేం భార్యాభర్తలం కాబట్టి లోపల పడుకుంటావు, నువ్వు కాదు కాబట్టి బయట పడుకో. పద బావా. నీ బాధ మేము అర్థం చేసుకోగలమమ్మా. ఆడదానికి ఏ బాధ ఉండినా సవతి పోరుదా ఉండనేకూడదు. అయినా ఆ దేవతలకే తప్పలేదు. మనమెంత శివుడు పార్వతికి అర్ధశరీరం ఇచ్చినా గంగ తలమీదదానే కూర్చుండాది. రా బావా, నిద్రపోదాం. కావాలంటే నువ్వు పడుకో, నాకు నిద్ర రావట్లేదు. ఏ, నేను పక్కనుంటే నీకు నిద్ర పట్టదా? నిద్ర రాకపోతే వచ్చే వరకు ఇంకేదైనా చేద్దాం. ఇనఫ్ ఇందు, ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. ఏం చేశాను? అపర్ణని చాలా బాధ పెట్టావు. ఓహో, ఆవిడ గారు బాధపడుతున్నారన్నా తమరి బాధంతా. ఇలా బాధపడుతూ కూర్చుంటే తలభారం అవటం తప్ప నీ భర్తకి దగ్గర కాలేవమ్మా. అవునమ్మా, రాముడిపై ఆశపడ్డ శూర్పణఖకు లక్ష్మణుడు ముక్కు చెవులు కోశాడు. ఇక్కడ నీ భర్తకు అవకాశం లేదు గనక నువ్వుదా ఆ పని చెయ్యాలా, దానికి బుద్ధి చెప్పాలా. మా యముడి నుంచి తన భర్త ప్రాణాలు కాపాడుకున్న సావిత్రి పుట్టిన నేలపై పుట్టినావు. ఆ అమ్మాయి బారి నుంచి నీ భర్తను కాపాడుకోలేవా? వెళ్ళమ్మా, ఓమ్మా, ఓ. వెళ్ళు తల్లి, తెలివిగా ప్రవర్తించి ఆ తాటకిని బయటికి తోలి నీ భర్తనిదా రక్షించుకోమ్మా. వెళ్ళు. అయితే నాతో బెడ్ షేర్ చేసుకోను అంటావు. అది జన్మకు జరగదు. జైల్లో జరుగుతుందా? ఏంటి? నీకు విషయం చెప్పాలి. ఏం అక్కర్లేదు. ఆయన భార్యాభర్తలు ఏకాంతంగా ఉంటే డోర్ కొట్టి డిస్టర్బ్ చేయడానికి సిగ్గులేదు? పో అవతలికి. ఏయ్, ఏయ్, అర్జున్. ఏంటి దౌర్జన్యం చేస్తున్నావు? పీక పిసికి చంపేస్తాను. ఇది నీ ఇల్లు కాదు, ఆయన నీ భర్త కాదు. నేను ఒక విషయం చెప్పాలని వచ్చాను, చెప్పాకే వెళ్తాను. ఏంటో త్వరగా చెప్పు. అర్జున్, ఇందాక నువ్వు తిన్నది పెరుగన్నం కాదంట, మరి ఏంటంట? అది బంగంట. అమ్మో బంగే. రండలుడు గారు, అమ్మాయి లాయర్ గారు మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఆస్తి పత్రాలు రెడీ రెడీగా ఉన్నాయి, ఇవిగో. మీరు సంతకం చేయడమే ఆలస్యం.
ఓసారి చదువుకొని సంతకం చేస్తారా? అవసరం లేదు. ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి, అక్కడ పెట్టేస్తాను. లాయర్ గారు చూపించండి. ఆగు నాయుడు బావా,